హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరి ముఖ్యమైన అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను. మరి అదేంటంటే, మరి ఎవరైతే 10th తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసి లేదా డిప్లొమా కంప్లీట్ చేసి లేదా బీటెక్ కంప్లీట్ చేస్తున్నారో మీకు మంచి అవకాశం అండి. మరి ఆర్ఆర్బీ ద్వారా లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, మరి ముందుగా చిన్న రిక్వెస్ట్, మరి మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన అవుతారు. అలాగా మీలాంటి అనేక మందికి నేను తీసేయే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి నోటిఫికేషన్ ఓపెన్ చేసి దీనికి ఎవరు అర్హత, దీనికి ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎలా పే చేయాలి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇలాంటి పూర్తి సమాచారం కూడా నేను మీకు అందిస్తాను. అలాగే ఈ యొక్క పీడిఎఫ్ దాంతోపాటుగా ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. చూడండి, మీకు నోటిఫికేషన్ చూపిస్తున్నాను. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మరి ఈ సంవత్సరంలో మొట్టమొదటి నోటిఫికేషన్ అన్నమాట, మరి ఆర్ఆర్బీ ద్వారా. కాబట్టి రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్. కాబట్టి మీకు చాలామంది తెలిసి ఉంటుంది లోకో పైలట్ అంటే. తెలియని వరకు చెప్తున్నాను. మరి ఇది అంటే ఎలాగ డ్రైవర్ పోస్ట్ లాంటిది అన్నమాట ట్రైన్కి. కాబట్టి గమనించండి. అలాగే మరి మీకు అప్లికేషన్కి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సమయం ఉంది కూడా చూపిస్తున్నాను, చూడండి. కాబట్టి మీకు ఓపెనింగ్ డేట్ అనేది ఇవ్వాలి అంటే 15/5/26 రిలీజ్ అయింది. మీకు ఎప్పటిదాకా సమయం ఉంది ఆన్లైన్ కంటే మరి జూన్ 14, 2026 కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇంచుమించు మీకు నెల రోజుల పాటు సమయం ఇచ్చారు, మీరు మంచిగా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఫీజు అనేది పే చేయడానికి ఎక్స్ట్రా 2 days టైం ఉంటుందండి, మరి జూన్ 16 వరకు. అలాగే మీకు అప్లికేషన్స్కి ఆన్లైన్కి ఏమైనా కరెక్షన్స్ వస్తే మాత్రం మీకు అప్లికేషన్ డేట్ క్లోజ్ అయిన తర్వాత 2 days, ఒక 1 weekతో పాటు మీకు సమయం ఇస్తారు. మీరు ఆ టైంలో ఎడిట్ చేసుకోవచ్చు. కాబట్టి అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి నోటిఫికేషన్ అన్నమాట. కాబట్టి ఇది లెవెల్ 2 పోస్ట్స్ అండి. కాబట్టి మీకు ఇనీషియల్ బేసిక్ పే అనేది 19,900. దాంతోపాటుగా మీకు ఎన్నో అలవెన్స్ ఉంటాయి. ఇవన్నీ దాదాపుగా గ్రాస్ చూసుకుంటే మీకు 35,000 to 45,000 దాకా ఉండే అవకాశం ఉంది. అలాగే ఏజ్ బేసిక్ ఎంతంటే 18 ఏళ్ళు నిండి ఉండాలి. మరి హైయెస్ట్ ఏజ్ 30 ఏళ్ళు. అయితే బీసీ ఎస్సీ ఎస్టీ వారికి కూడా ఇంకా ఎక్స్ట్రా ఉండే అవకాశం ఉంది, మీకు అది కూడా చెప్తానండి. అలాగే ఓవరాల్ ఇవి మరి సుమారు 11,027 పోస్టులు, 11,127 పోస్టులు అండి. కాబట్టి అన్ని జోన్ల వారికి అంటే మన సౌత్ జోన్ సికింద్రాబాద్కు కూడా మంచి పోస్టులు ఉన్నాయండి. దాదాపుగా మరి 1000 దగ్గరలో పోస్టులు ఉన్నాయి. కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. మీకు కనుక ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి సుమారు ఇవి 11,000 పైచీలకు పోస్టులు. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఆన్లైన్లో చేయాల్సి ఉంటుందండి. అలాగే స్క్రీన్ మీద నా యొక్క వాట్సాప్ లింక్ అనేది కూడా నేను చూపిస్తాను. అలాగే డిస్ప్లేలో కూడా యాడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు దాంట్లో జాయిన్ అయినట్లయితే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. కాబట్టి జాయిన్ అవ్వండి. అలాగే ఈ అప్లికేషన్ చెప్పాను కదా, ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంతకుముందు మీరు ఆల్రెడీ ఆర్ఆర్బీకి అప్లై చేస్తుంటే డైరెక్ట్గా మీరు లాగిన్ అనే ఆప్షన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ టైం అప్లై చేసినట్లయితే క్రియేట్ అన్ అకౌంట్ ద్వారా కూడా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ముందుగా మీరు 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాతే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మరి ముఖ్యంగా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా చెప్తాను, చూడండి. మీ యొక్క 10th క్లాస్, మీ యొక్క క్వాలిఫికేషన్, క్యాస్ట్, ఫోటో, సైన్ అనేది కావాలి. కాబట్టి మీకు 18 నుంచి 30 ఏళ్ళు నిండి ఉండాలి. అలాగే మరి ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్, అంటే ఓబీసీ అంటే మీకు డౌట్ రావచ్చు, ఓబీసీ అంటే మరి సెంట్రల్లో అందరూ స్టేట్లో ఉన్న ఏ కానీ బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీడీ కానీ, బీసీఈ కానీ, అంటే బీసీ సబ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెంటర్లో ఓబీసీలోకి వస్తారన్నమాట. కాబట్టి మీకు ఎక్స్ట్రా +3 years అనేది ఎగ్జామ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు 33 సంవత్సరం వరకు కూడా అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు +5 years అండి, మీకు 35 years వరకు కూడా అవకాశం ఉంది. గమనించండి, ఇది ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి. అయితే ఇక నోటిఫికేషన్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరున్నారో మీకైతే అవకాశం లేదండి. ఎందుకంటే ఇవి డ్రైవర్ పోస్టులు కాబట్టి మరి వికలాంగులకి అయితే అవకాశం ఇవ్వలేదు, గమనించండి. అలాగే ఇంకా లేడీస్కి, విడో వారికి, అలాగే కొన్ని పర్టికులర్ గ్రూప్ వారికి కూడా ఎక్స్ట్రా ఎగ్జామ్స్ ఉంటుంది, గమనించండి. అలాగే మెయిన్ కట్ ఆఫ్, మరి చాలామంది ఎగ్జామ్స్ ఉన్నా కూడా మేము ఎలిజిబిలిటీ ఉందా లేదా అని అడుగుతారన్నమాట. మేము పలానా డెడ్లైన్లో ఉన్నావు, ఎలిజిబిలిటీ లేదు అంటే చూపిస్తాను, చూడండి. కరెక్ట్గా వాడు కట్ ఆఫ్ డేట్ అనేది ఇచ్చాడనమాట. కాబట్టి మీరు ఓసీ వారికి, ఓబీసీ వారికి, ఎస్ఎస్టీ వారికి, మిగతా అందరికి కూడా ఆ కట్ ఆఫ్ డేట్లు చూపిస్తున్నాను. మీరు కనుక ఆ డేట్ కనుక
దాటుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ ఉంది, అప్లై చేసుకోవచ్చు. అలాగే దీని ముఖ్యంగా అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సి ఉంటుందండి. గమనించండి, దీనికి ఫీజు అనేది పే చేసినా కూడా మీకు అమౌంట్ అనేది రిఫండ్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఎవరైతే ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో, అది కూడా జెంట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే జెంట్స్ ఉన్నారో మీకు మాత్రమే ఫీజు ఎంత అంటే ₹500 అండి. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, మరి ముఖ్యంగా ఫీమేల్ క్యాండిడేట్స్ ఏ క్యాస్ట్ అయిన వారికి కూడా మీకైతే కేవలం ₹250 ఫీజు మాత్రమే అండి. గమనించండి. అయితే ఈ ఫుల్ ఫీజు అనేది కూడా ఒకవేళ మీరు ₹250 పే చేస్తే మీకు ₹250 అనేది కూడా ఫుల్ రిఫండ్ అవుతుంది. ఒకవేళ మీరు ₹500 పే చేస్తే మీకు ₹400 అనేది కూడా అమౌంట్ అనేది రిఫండ్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు రిఫండ్ అవుతుందంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాతే. గమనించండి, ఎగ్జామ్కి అటెండ్ అయితే మాత్రం మీకు రిఫండ్ వస్తే, ఓన్లీ అప్లై చేసి వదిలేస్తే మాత్రం మీకు ఆ అమౌంట్ అనేది రిఫండ్ కాదు. కాబట్టి మీకు పేమెంట్ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందండి. అలాగే మీకు రిఫండ్ దేనికి ఎలా వస్తుందంటే, మీకు డైరెక్ట్గా మీరు ఏ ఆధార్ నెంబర్తో అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో మరియు ఆ ఆధార్ నెంబర్ ఆన్లైన్లో ఇవ్వాల్సి ఉంది, ఆటోమేటిక్గా అది ఆన్లైన్లో ట్రాక్ చేసుకొని మీకు ఆధార్కి ఏ బ్యాంక్ లింక్ ఉందో ఆ బ్యాంక్కే మీకు అమౌంట్ అనేది క్రియేట్ అవుతుందండి. గమనించండి. అలాగే దీంట్లో దాదాపుగా 2 స్టేజెస్ ఉంటాయండి. మరి CBT 1, CBT 2. CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. కాబట్టి దీనికి సిలబస్, దాంతోపాటు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుందో చూపిస్తాను చూడండి. మీకు టైర్ 1 ఫస్ట్ ఎగ్జామ్కి అయితే మీకు 1 అవర్ పాటు ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఓవరాల్గా 75 మార్క్స్కి. కాబట్టి గమనించండి, 75 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా దీనికి సిలబస్ మెయిన్ టాపిక్స్ ఏముంటాయంటే మీకు మ్యాథ్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, అలాగే జనరల్ సైన్స్, ఇవన్నీ కూడా బేసిక్స్ మీకు చూపిస్తాను చూడండి. పక్కన మీకు సబ్ టాపిక్స్ అవన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ టాపిక్స్ మీద ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామ్ మీరు బాగా రాయొచ్చు. ఇన్ కేస్ మీరు కానీ టైర్ 1 అంటే స్టేజ్ 1 కంప్లీట్ అయితే స్టేజ్ 2 కూడా ఉండే అవకాశం ఉంది. స్టేజ్ 2లో మీకు 2 పార్ట్స్ ఎగ్జామినేషన్ ఉంటుందండి, పార్ట్ ఏ, పార్ట్ బి. కాబట్టి ఇక్కడ మీకు ఇంకా ఫిల్టర్ చేసే అవకాశం ఉంది. మరి పార్ట్ ఏ అయితే మీకు మ్యాథ్స్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మరి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉండే అవకాశం ఉంది. అయితే పార్ట్ బిలో మీకు ట్రేడ్ తగ్గట్లుగా, మీకు స్పెషలైజేషన్ తగ్గట్టుగా మీకు ఇంకా డెప్త్గా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. మరి గమనించండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మరి కాంపిటీషన్ ఉంటుంది. అలాంటి కాంపిటీషన్ ఉంటుందని మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు. మంచిగా ప్రిపేర్ అయినట్లయితే మీకు దాదాపుగా ఒక 9 months 8 months తర్వాత ఈ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మంచి సమయం ఉంది, మీరు చక్కగా అప్లై చేసుకుని ప్రిపేర్ అవ్వచ్చు. మరి ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. దాని తర్వాత డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ వెరిఫికేషన్ ద్వారా మీకు సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్గా వెరిఫికేషన్ అయితే మిమ్మల్ని జాబ్లో తీసుకునే అవకాశం ఉంది. గమనించండి. అలాగే మీకు క్లియర్గా కూడా ఈ యొక్క పోస్ట్కి మరి చెప్తున్నాను కదా, డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి ఎవరైతే PH ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు అర్హత లేదండి. గమనించండి. అలాగే మిగతా వారు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తున్నాను చూడు నోటిఫికేషన్లో. 10th పాటు మీరు ITA చేసి ఉండాలి. లేదు నాది ITA కంప్లీట్ అవ్వలేదంటే 10th అయిన తర్వాత ఖచ్చితంగా మీరు అప్రెంటిస్ అనేది షిప్ అనేది చేసి ఉండాలి. అప్పుడు మాత్రం ఎలిజిబిలిటీ అవుతారు. లేదు నాకు 10th అయింది, ITA అవ్వలేదు, డిప్లొమా అయిందంటే ఎలిజిబిలిటీ ఉంది. డిప్లొమాలో కొన్ని ట్రేడ్స్ వారికి ఎలిజిబిలిటీ ఉంది. 3 years డిప్లొమా చేసి ఉండాలి. మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ చేసి ఉండాలి. అలాగే బీటెక్ వారికి కూడా అవకాశం ఉందండి. బీటెక్లో అన్ని గ్రూప్స్ వారికి కాదు, ఎవరైతే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ గ్రూప్ వారికి లింక్ ఉందో వారికి మాత్రమే అర్హత ఉందండి. గమనించండి. మరి ఇది మెయిన్ క్వాలిఫికేషన్ సంబంధించి. అలాగే మరి మన సౌత్ జోన్ వారికి కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. దీంట్లో దాదాపుగా సికింద్రాబాద్ వారికి కూడా మరి దీంట్లో చాలా జోన్స్ ఉంటాయండి. నార్త్ జోన్, సౌత్ జోన్ చాలా జోన్స్ ఉంటాయి. ముఖ్యంగా మన సౌత్ జోన్ సికింద్రాబాద్ వారికి అయితే మరి ఈస్టర్న్ కోస్టల్ రైల్వే ఉంటుంది, సదర్న్ రైల్వే ఉంటుంది. ఇవి దాదాపుగా చూపిస్తున్నాను చూడండి. మీకు 1000 దగ్గరలో రెండు జోన్లు కలిపితే మీకు 1400 పోస్టులు దగ్గర ఉన్నాయన్నమాట. కాబట్టి మీ క్యాస్ట్ ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఎవరికైనా కూడా అందరికీ కూడా మంచి పోస్టులు ఉన్నాయి. గమనించండి ఫ్రెండ్స్. మరి ఇది సమాచారం కనుక మరొకసారి చెప్తున్నాను, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో ఎవరికి అవసరమో వెంటనే ఈ యొక్క వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరొకసారి చెప్తున్నాను, మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా అనేక మందికి నా యొక్క ఛానల్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. అండ్
అలాగే నా యొక్క వాట్సాప్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, లింక్ అనేది యాడ్ చేస్తాను. మీరు కనుక దాంట్లో జాయిన్ అయినట్లయితే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరి దీనికి ఎప్పటిదాకా క్లోజ్ అయిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు, అలాగే పూర్తి సమాచారం, తర్వాత కట్ ఆఫ్ డేట్స్, కట్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. దాంట్లో రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి, గమనించండి. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.